హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై న్యూ వ్లాగ్స్. టుడేస్ వ్లాగ్స్ లో ఏంటంటే సబ్స్క్రైబర్స్ రాకపోవడం మెయిన్ కారణం ఇదేనండి. మీరు టైటిల్ చూసి వచ్చారు అండ్ థంబ్నెయిల్ చూసి వచ్చారు ఈ వీడియోలో. కంప్లీట్లీ సబ్స్క్రైబర్స్ రాకపోవడం మెయిన్ కారణం ఇదేనండి. ఎందుకోసం ఇలా అంటున్నా అంటే సబ్స్క్రైబర్స్ రాకపోవడం మెయిన్ కారణం ఏంటంటే మీరు చూసే ఉండొచ్చు ఇంతకు ముందు వీడియోస్. సబ్స్క్రైబర్స్ రాకపోవడం మెయిన్ కారణం ఏంటిది మీరు చూసే ఉండొచ్చు, ఇంతకు ముందు వీడియోస్ చాలా చూసి ఉండొచ్చు. సబ్స్క్రైబర్స్ రాకపోవడం మెయిన్ కారణం ఏముంటదండి, మీకు ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తాను. అంతకుముందు ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ అయితే ఆన్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు గివ్ అవే ఉంటుంది. లాస్ట్ లో అనౌన్స్ చేస్తాను గివ్ అవే అనేది. ఎవరికి ఏంటి అనేది లాస్ట్ లో అనౌన్స్ అయితే చేస్తాను. చూసేయండి వీడియో ఫుల్ చూసేయండి, మీకే తెలుస్తుంది. ఎవరైనా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి, లైక్ చేసుకోండి అనమాట. ఇక్కడ స్క్రీన్ కలర్ చూపిస్తా చూసేయండి. గైస్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోతాం. ఇట్లా యూట్యూబ్ లో వెళ్ళిపోయి ఏం చేస్తామంటే వీడియోస్ అప్లోడ్ చేసిస్తాం. ఏదో ఒక వీడియో మనం షూట్ చేసేసి అండ్ ఎడిటింగ్ మంచిగా చేసేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసిస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత ఆడియన్స్ కు నచ్చుతుందా నచ్చట్లేదా మీరు చూస్తలేరు. మీ పని అంతవరకే అనమాట. వీడియోస్ అప్లోడ్ చేయడం అండ్ వ్యూస్ ఎంత వచ్చినాయి, సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చింది, వాచ్ టైం ఎంత వచ్చింది అంతే చూసుకుంటారు. మనకి ఇక్కడ ఆడియన్స్ వీడియో చూస్తున్నారా లేదా, యూట్యూబ్ వాడి ఇంప్రెషన్ పంపుతున్నారా లేదా అది చూసుకోవాలి కదా. ఎలా చూసుకోవాలి, ఏం చూసుకోవాలి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్లీ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. కంప్లీట్లీ వీడియో చూసేయండి. ఇక్కడ చూడండి ప్లస్ సింబల్కి వెళ్ళిపోతారు. ఇక్కడ ఎక్కడ ఉంటాయంటే చూపిస్తారు చూడండి guys. ఇక్కడ ప్లస్ సింబల్కి వెళ్ళిపోతారు అండ్ 1 సెకండ్ ఇట్లా ప్లస్ సింబల్కి వెళ్ళిపోయి దీన్ని క్లిక్ చేసేస్తారు, వీడియో అప్లోడ్ చేస్తారు. అంటే తెలిసిన విషయమే, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఇక్కడ చూపించాను అనమాట. సింప్లీ బ్యాక్ వస్తాను, ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ ఇలా వైట్ లిస్ట్ లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి నేను ఒక షార్ట్స్ అప్లోడ్ చేశాను. 3.6K అయితే వ్యూస్ వచ్చినాయి, 41 లైక్స్ వచ్చినాయి, 2 కామెంట్స్ వచ్చినాయి అనమాట. ఓవరాల్ బాగుంది. నాకు ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ 225 సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చారు. అంటే షార్ట్ ద్వారా నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వచ్చిండ్రు. చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ పై స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ ఇక ఈ షార్ట్ చూడండి గాయస్ ఇక్కడ 14K వ్యూస్ అయితే వచ్చినాయి, 226K అయితే లైక్స్ వచ్చినాయి అనమాట. కామెంట్స్ అయితే 10 వచ్చినాయి అనమాట. ఓవరాల్ బాగుంది. నేను ఇక్కడ ఎందుకు చెప్పానంటే గాయస్ ఇక్కడ నాకు ఇలా వస్తుంది మీకెందుకు రావట్లేదు. మీరు డిఫరెంట్ ఏం అప్లోడ్ చేస్తుండ్రు అంటే మీరు తమిళ చూశారు కదా, సబ్స్క్రైబర్స్ రాకపోవడం మెయిన్ కారణం ఇదేనండి. ఏం కారణం మీరు చూసుకోండి గాయస్ ఇక్కడ నేను చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. సింప్లీ మీకు ఎగ్జాంపుల్ కోసం దీన్ని చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ 14K వ్యూస్ వచ్చినాయి కదా, దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే దీనికి సబ్స్క్రైబర్స్ ఎన్ని వచ్చింది మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. ఇక్కడ నేను అనలిటిక్స్ లో వెళ్ళిపోతాను. అనలిటిక్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి, సింప్లీ గాయస్ ఇక్కడ స్క్రోల్ చేస్తాను. స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి 21 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. అదే షార్ట్స్ కి నాకు 21 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. వాచ్ టైం చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. వాచ్ టైం చూసుకుంటే గాయస్ ఇక్కడ అండ్ 1 సెకండ్ జస్ట్ వెయిట్. వాచ్ టైం చూడండి 90 వాచ్ టైం అయితే వచ్చేసింది. ఈజీగా మనకు 90 వాచ్ టైం అయితే వచ్చింది. ఈ వాచ్ టైం అనేది మనకు మానిటైజేషన్ సెక్షన్ లో యాడ్ కాదు. లాంగ్ వీడియో ఫార్మాట్స్ అనేది అయితే లాంగ్ వీడియో ఫార్మాట్ ఉంటుందో అదే వీడియోది మనకు వాచ్ టైం అయితే యాడ్ అవుతుంది మానిటైజేషన్ సెక్షన్ లో. ఈ వాచ్ టైం అయితే మనకు యాడ్ కాదనమాట. ఈ వాచ్ టైం అయితే మనకు మానిటైజేషన్ సెక్షన్ లో ఎర్ర బటన్ లో మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ ఎర్ర బటన్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ వాచ్ టైం అయితే యాడ్ కాదు. దీనికి వాచ్ టైం ఎంత వచ్చింది అది కూడా చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. స్క్రోల్ చేస్తాను, బ్యాక్ వస్తాను అనమాట. జస్ట్ మీకు చూపించాను అనమాట. ఓకే, ఇప్పుడు మీకు సబ్స్క్రైబర్ చూపించాను కదా ఎంత వచ్చిండ్రు, 21 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. అండ్ 1 సెకండ్ బ్యాక్ వస్తాను. సింప్లీ ఇప్పుడు మీరు లాంగ్ ఫార్మాట్ కి వ్యూస్ వస్తలేవు కదా. ఇప్పుడు మీరు షార్ట్స్ చూసుకుంటే షార్ట్స్ చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ చూడండి 3.6K అయితే వ్యూస్ వచ్చినాయి కదా. దీన్ని నేను చేస్తా అంటే క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే గాయస్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకోవాల్సిన ఏంటంటే గాయస్ ఇక్కడ అనలిటిక్స్ లో వెళ్ళిపోతాను. అనలిటిక్స్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ మీకు ఎగ్జాక్ట్లీ గాయస్ చూడండి ఆడియన్స్ రిటెన్షన్ చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఎంత చూసుకోవాలి చూడండి గాయస్ ఇక్కడ 23 అయితే వచ్చింది అండ్ 57.8% అయితే చూస్తున్నారు ఆడియన్స్ రిటెన్షన్ అనమాట. ఆడియన్స్ రిటెన్షన్ చూసుకుంటే మీకు వ్యూస్ వస్తాయి. ఎలా రిటెన్షన్ చూసుకుంటారు ఇక్కడ చూడండి, మీరు మీ షార్ట్ అనేది ఒక 1 మినిట్ ఉంది అనుకోండి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాంపుల్ కోసం చెప్తాను అనమాట. 1 మినిట్ ఉంది అనుకోండి. అందులో నుంచి మనకు 40 సెకండ్స్ అన్న చూడాలి లేదా 30 సెకండ్స్ అన్న చూడాలన్నమాట. అంత చూస్తే మాత్రం కంప్లీట్లీ మన యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఇంప్రెషన్ ఎక్కువ పంపుతారు. ఇంప్రెషన్ ఎక్కువ పంపితే మనకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఆడియన్స్ రిటెన్షన్ అయితే చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి రీచ్కి వెళ్ళిపోతే రీచ్ వెళ్ళిపోతే మనకి ఇక్కడ వ్యూస్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఏంటంటే షార్ట్ ఫిల్మ్ నుండి 95% అయితే వచ్చింది, యూట్యూబ్ సర్చ్ నుండి 4.1% అయితే వచ్చింది. ఇక్కడ యూట్యూబ్ సర్చ్ టర్మ్స్ నుండి అండ్ జోక్స్ నుండి మనకు 4.1 అయితే వచ్చింది. దుర్గామాత వీడియోస్ ఇన్ తెలుగు అయితే 2.7% అయితే వచ్చింది. నరసింహ లైక్ ఇలాంటి ఏదైతే సెర్చ్ చేస్తుందో దాని కింద మనకు సర్చ్ బార్ లో ఇలా వస్తుంది అనమాట. 2 పాయింట్ అయితే వస్తుంది అనమాట. ఎగ్జాక్ట్లీ ఇలా అయితే వస్తుంది. మనం చూసుకోవాలి. ఎంగేజ్మెంట్ చూసుకుంటే గాయస్ ఇక్కడ చూపిస్తాను చూడండి, ఓవరాల్ చూపిస్తాను. ఇక్కడ మనకు బాణం గుర్తు చూడండి, అంటే ఈ రేస్ చూడండి ఇంతవరకు చూస్తున్నారు. 50-50 చూస్తుంది అనమాట. 48% ఇలా స్వైప్ చేస్తుంది అనమాట. ఇది షార్ట్ వీడియో అనమాట. ఓవరాల్ ఎంత చూస్తున్నా అంటే 51.9% అయితే చూస్తున్నారు అనమాట. అలా చూస్తున్నారు కాబట్టి ఓవరాల్ బాగుంది అనమాట.
సో అలా మీకు షార్ట్ రూపంలో చూపించాను, అంటే లాంగ్ వీడియో కూడా చూపిస్తాను చూడండి guys ఇక్కడ. సో మీకు సబ్స్క్రైబర్స్ ఎందుకు వస్తారంటే మన షార్ట్కి ఈయన నచ్చింది అనుకోండి ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా కూడా లేదు మన షార్ట్ కింద స్క్రోల్ చేస్తూ ఉంటే మన ఫింగర్ అనేది సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ అయింది అనుకోండి సబ్స్క్రైబ్ అయిపోతారు, ఈజీగా అయిపోతారు. అలా కూడా అయిపోవచ్చు అనమాట. సో అలా కూడా అయిపోవచ్చు, సింపుల్ చెప్పాను అనమాట. ఓకే, సో ఇక్కడ మనం లాంగ్ వీడియో కూడా చూపిస్తాను. ఈ లాంగ్ వీడియో క్లిక్ చేస్తాను చూడండి. ఈ లాంగ్ వీడియో క్లిక్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూసుకోవాల్సిన ఏంటంటే గాయస్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ చూసుకోవాలా, అంటే ఆడియన్స్కు ఈ వీడియో నచ్చుతుందా లేదా. మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారండి, ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆడియన్స్కు నచ్చుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుందండి? 3 hours తర్వాత తెలుస్తుంది. ఈ సింబల్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఇవి ఇది 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 ఓవరాల్ 3 hours తర్వాత కనిపిస్తుంది. 3 hours తర్వాత 1 minute అయినా మనకి ఇవి కనిపిస్తాయి అనమాట. సో కనిపించిన తర్వాత మన వీడియో బాగుందా లేదా ఎంతవరకు చూస్తుండ్రు అనేది మనకి ఇక్కడ ఓవరాల్ కనిపిస్తుంది. ఇది ఇది 313 అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. 6.5% అయితే ఇంప్రెషన్ క్లిక్ థ్రాట్ రేట్ ఉంది. అండ్ ఇక్కడ యావరేజ్ వ్యూస్ డ్యూరేషన్ చూసుకుంటే 1 minute 50 seconds చూస్తున్నాం అనమాట. సో ఓవరాల్ దీన్ని బాగుంది. బాణం గుర్తులు అన్ని పైన చూస్తున్నాయి అనమాట, అంటే గ్రీన్ సిగ్నల్ ఉంది అనమాట. సో ఓవరాల్ బాగుంది. దీనికి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. యూట్యూబ్ అడిగిన రికమెండ్ గిన పంపిండి అనుకోండి, నోటిఫికేషన్ గిన పంపిండి అనుకోండి, ఓవరాల్ మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వ్యూస్ వచ్చిన తర్వాత మీకు సబ్స్క్రైబర్స్ కూడా ఈజీగా వస్తారు. మీకు చూపిస్తాను చూడండి కదా, వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతారు. దీనికి ఎంత సబ్స్క్రైబర్స్ వచ్చిందా లేదా అనేది మీకు అది కూడా చూపిస్తాను. స్క్రోల్ చేస్తాను చూడండి గాయస్ ఇక్కడ. స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ 9.5 అయితే సో వాచ్ టైం అయితే ఈజీగా వచ్చింది. ఈ వాచ్ టైం అనేది మనకు సో ఎర్న్ బటన్లో మనకు యాడ్ అవుతాయి అనమాట. సో ఓకే, ఈ లాంగ్ వీడియో ఫార్మాట్ అనమాట. సో ఈ వాచ్ టైం అనేది మనకు ఎర్న్ బటన్లో యాడ్ అవుతుంది, అది ఒకటి. ఓకే, సో ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ ఈ వీడియోకి 4 subscribers అయితే వచ్చారు చూడండి. అవునా, ఇలా మనకు సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. మన వీడియో పర్ఫార్మెన్స్ కింద బాగుంది అనుకోండి 100% సబ్స్క్రైబర్స్ వస్తారు. మెయిన్ కారణం ఇదేనండి. మెయిన్ కారణం ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తాను, సింపుల్ బ్యాక్ వస్తాను. ఇవి గిన బాణం గుర్తులు కింద కనిపించినాయి అనుకోండి, ఇట్లా డౌన్ కనిపించినాయి అనుకోండి. సో 1 second మీకు చూపిస్తా ఏంటంటే, అండ్ ఇట్లా ఇలా బాణం గుర్తులు అన్ని ఇట్లా కింద కనిపించినాయి అనుకోండి, ఇలా బాణం గుర్తులు కింద కనిపించినాయి అనుకోండి, అంటే బ్లాక్లో కనిపిస్తాయి. మీకు చూపిస్తాను, స్క్రీన్ షాట్ పెడతా చూడండి. ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా చూడండి. అలా మీకు బాణం గుర్తులు కింద కనిపించినాయి అనుకోండి, సో మీ వీడియో ఫెయిల్ అయిపోయింది అనమాట. సో అట్లా మీరు చూసుకోండి, ఈ బాణం గుర్తులు చూసుకోండి. ఈ బాణం గుర్తులు అన్ని పైన ఉన్నాయి అనుకోండి 100% మీ వీడియో వైరల్ అవుతాయి అనమాట. సో దీన్ని బట్టి మీకు తెలుస్తుంది సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా. సబ్స్క్రైబర్స్ వస్తారా ఎందుకు, కారణం ఏంటి మీకు తెలుస్తలేదు. కారణం ఇదేనండి, మీ బాణం గుర్తులు పైన ఉన్నాయి అనుకోండి 100% ఆ వీడియో వైరల్ అయిపోయింది అనుకోండి 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు. రెగ్యులర్లీ వర్క్ చేయండి, 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారండి. సో ఇలా మనకు బాణం గుర్తులు అయితే కంటిన్యూగా ఇలా పైన ఉండాలన్నమాట. ఏదో ఒకటి తక్కువైంది అనుకోండి ఆ వీడియో అండ్ తీసేయకుండా డిలీట్ చేయొద్దు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచండి. కంటిన్యూ 3 hours తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేసేయండి, ఆగకండి. ఇక ఆ వీడియో ఫెయిల్ అయిపోయింది, ఇక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేయండి. అప్పుడు మీకు ఇంకా వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే టాపిక్ పైన రీక్రియేట్ చేయండి, రీవీడియో చేయండి, అంటే రీవీడియో షూట్ చేయండి అనమాట. షూట్ చేసిన తర్వాత కొద్దిగా చేంజ్ చేసి వీడియో అప్లోడ్ చేయండి. 100% మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు. మనకు ఆడియన్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చూడండి బాణం గుర్తులు పైన చూపిస్తుంది, ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం మన పైన, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మనకు వ్యూస్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్ బాగుంది, కొత్త ఛానల్ కాబట్టి ఓవరాల్ బాగుంది. దీనికి వ్యూస్ మళ్ళీ ఎక్కువ రావచ్చు అనమాట. సో ఇట్లా మీకు చూపించాను కదా, ఇలా అనమాట. వీడియో పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోయి మీకు చూపిస్తాను ఏంటంటే గాయస్ ఇక్కడ యూట్యూబర్ రీచ్ ఎంత పంపిండి మీకు చూపిస్తాను. ఓవరాల్ 3.9K అయితే ఇంప్రెషన్ పంపిండి, అంటే ఆడియన్స్ కొత్త క్రియేటర్స్ దగ్గరికి పంపిణీ అనమాట. సో వాళ్ళ దగ్గర పంపిండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన వీడియో క్లిక్ చేసి చూసారు అనమాట. చూస్తే మనకు వ్యూస్ అయితే ఇంత వచ్చినాయి. ఎంత 313 అయితే వ్యూస్ అయితే వచ్చినాయి, చూపిస్తుంది 313 అయితే వ్యూస్ అయితే వచ్చినాయి ఓవరాల్ ఇలా అనమాట. సో మీకు ఈ బాణం గుర్తు పైననే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. మీకు సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా అనేది ఈ బాణం గుర్తు పైననే డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ బాణం గుర్తు కింద డౌన్లో చూపించినాయి అనుకోండి, ఏదో ఒకటి డౌన్ చూపించినాయి అనుకోండి, ఆ వీడియో ఫెయిల్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ రీక్రియేట్ చేయండి, వీడియో రీషూట్ చేసిన తర్వాత వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. 100% నెక్స్ట్ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ వీడియో కూడా వైరల్ కాకుండా థర్డ్ వీడియో కూడా షూట్ చేసి అప్లోడ్ చేయండి. అంటే కొద్దిగా చేంజ్ చేయండి, ఒక వీడియో 2 times షూట్ చేయండి, అంటే అదే టాపిక్ అనమాట, షూట్ చేసి అప్లోడ్ చేయండి. ఆ టాపిక్కి వ్యూస్ రాకుంటే ఆ టాపిక్ చేంజ్ చేసి ఇంకొక టాపిక్ పైన మీరు యూట్యూబ్లో వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయండి. 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారని నేను చెప్తున్నా అనమాట. ఇదేనండి మీకు కంప్లీట్ చూపించాను అనుకుంటున్నా. సబ్స్క్రైబర్స్ రాకపోవడం మెయిన్ కారణం ఇదేనండి. ఈ బాణం గుర్తులు పైన చూసినాయి అనుకోండి 100% మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు. ఈ బాణం గుర్తు పైన లేకపోయింది అనుకోండి 100% మీకు సబ్స్క్రైబర్స్ అయితే రారనమాట. ఇదే చేంజ్ అనమాట. కంప్లీట్ మీరు చూసుకున్న తర్వాత వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. రెగ్యులర్లీ వర్క్ చేయండి. రెగ్యులర్లీ వర్క్ చేస్తే మీకు యూట్యూబ్ రికమెండ్ పంపుతాడు, నోటిఫికేషన్ పంపుతాడు అనమాట. కొత్త క్రియేటర్స్ దగ్గరికి పంపుతారు అనమాట. అప్పుడు మీకు వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఏంటంటే నేను లాస్ట్లో చెప్తాను కదా,
సో ఈ వీడియోకి ఎంత కామెంట్ చేస్తారో ఆ కామెంట్స్ని బట్టి నేను గివ్ అవే ఇస్తానమాట. సో కంప్లీట్ లాస్ట్లో చెప్తాను కదా. సో ఈ వీడియోకి మీరు ఒక 50 కామెంట్స్ కింద వచ్చినాయి అనుకోండి, గివ్ అవే అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఎవరికైతే గివ్ అవే కావాలనుకుంటే కంప్లీట్లీ కామెంట్స్ చేయండి. 50 కామెంట్స్ని బట్టి అయితే సో గివ్ అవే అయితే ఇస్తారనమాట. సో ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నా. 50 కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రీచ్ చేయండి. ఈ వీడియోని రీచ్ చేసిన తర్వాత మీకైతే గివ్ అవే అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరికి ఒక గివ్ అవే ఇస్తాను. కంప్లీట్లీ మీరు చూడండి. నెక్స్ట్ వీడియోలో ఎవరైతే గివ్ అవే అనౌన్స్ చేస్తారో, అంటే నెక్స్ట్ వీడియోలో లాస్ట్లో నేను అనౌన్స్ చేస్తాను ఎవరి విన్నర్ అయినా అనేది అనౌన్స్ చేస్తాను, మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు వీడియో చూసినందుకు. నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.